నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలో చేపట్టిన మొగదింటి డ్రైన్ ప్రక్షాళన పనులను ఎమ్మెల్యే మంతెన రామరాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వల్ల అధిక వర్షాలు కురవడంతో డ్రైన్ నీరు లాగక వరిచేలు నీటిలో మునిగిపోయాయన్నారు. రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి నాయకుల చొరవతో ఈ డ్రైన్ ప్రక్షాళన చేపట్టాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అత్యవసర నిధులతో డ్రైన్ ప్రక్షాళన పనులు చేపడుతున్నామన్నారు. డ్రైన్ నీరు లాగకపోవడంతో పెదపుల్లేరు, చిన్నపుల్లేరు, సీసలి, జక్కరం, బొండాడపేట, లక్ష్మీ నరసింహపురం గ్రామాల్లో వరిచేలు పూర్తిగా మునిగిపోయాయని వివరించారు. కిక్కిసా, గుర్రపుడెక్క, తూడు పేరుకుపోవడం వల్ల వరి, ఆక్వా రైతులు అనేక అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు ప్రభుత్వం ఏదైతే కడా మీటింగ్లో కూడా మనకు సంబంధించి ఆ రోజు జూన్ జూలైలో జరిగినటువంటి కడా మీటింగ్లో కూడా ఆ రోజు ఉన్నటువంటి ఈఎన్సీ సతీష్ గారు కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ వారితో కూడా సంప్రదింపులు జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ మొగదుండి స్ట్రైట్ కట్ 2 నుంచి 7 వరకు ఒక బిట్ కింద, అంటే 0 నుంచి 2 వరకు గ్రాంట్ లేదు, 2 నుంచి 7 వరకు కొంత గ్రాంటు, 7 నుంచి 10 వరకు కొంత గ్రాంటు కొనసాగటం జరిగింది. తదుపరి ఏదైతే సంబంధించినటువంటి గ్రాంట్ ఉందో ఇక్కడి నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల పాటు 7-8 కిలోమీటర్ల గ్రాంట్ శాంక్షన్ కాల. దానికి ఆర్థిక వనరులు ఇబ్బంది ఉన్నాయని చెప్పి ఆ రోజు ఇబ్బందిపరమైన పరిస్థితుల్లో ఆ రోజు సుమారుగా మనకి సంబంధించి 7-17 అంటే 10 to 17 అంటే 7.5 కిలోమీటర్లు సుమారుగా గ్రాంట్ శాంక్షన్ కాల. అంటే కిక్కీస్కి గత ప్రభుత్వంలో అప్రూవల్స్ పెట్టడం జరిగింది. తద్వారా మన మొగదిండి అంటే కిక్కీస్కి మారు పేరులాగా ఉంటుంది ఈ ప్రాంతంలో. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి గౌరవ అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణంరాజు, అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ తోట ఫణిబాబు, మాజీ సర్పంచ్ వీరవాలి శ్రీనివాస్, తహసీల్దార్ టిఏ కృష్ణారావు, డ్రైనేజీ ఏఈ ఎస్ లీలా ప్రసన్న, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఆచంట గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల సంభవించిన వర్షాల వల్ల తడిసి ముద్దైన పంట పొలాలను ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సోమవారం పరిశీలించి అన్నదాతలను ఓదార్చారు. అలాగే జరిగిన నష్టంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుకోని కష్టాలతో ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇదే గ్రామంలో నిర్మించిన చర్చ్ను ఆయన ప్రారంభించి భక్తులకు అప్పగించారు. ప్రతి దీవెనకరంగా చేయమని నీ నామను ఘనత తీసుకుని ప్రతి నీ పరలోక దేవుని ఉన్న ప్రతి ఒక్కరిపై కుమ్మరించి ఈ క్యాడర్ సర్వీస్ సంతోషభరితంగా ఆశీర్వదభరితంగా నీ పరలోకానంతో నింపమని కోరుచు యేసునామమున. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ఏ ఒక్క అర్జీ తిరిగి రీఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పరిష్కారం చూపిన అర్జీల వివరాలతో పాటు ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ వారం ప్రధానంగా రెవెన్యూ, సరిహద్దు తగాదాలు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 197 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం పురస్కరించుకొని ఉండ్రాజవరం మండలం వెలగదూరు గ్రామంలోని అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో లక్షపత్రి పూజ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు, సుమలత దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగి పద్మావతి, జెడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ये नोमानिकां कृतमज्जनाहं विश्वे देवासोऽधिवो జరిగింది. మరి ఆ ఉమా కాటకుడేశ్వర స్వామి వారిని ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. భక్తులకు అన్ని ఏర్పాట్లు సదుపాయాలు ఆయన ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కాగా నిడదవోలు మండలం తాడిమల గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. ఈయన వెంట సర్పంచ్ బయ్యే రాధారాణి, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ కొయ్య సూర్యారావు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కటికిరెడ్డి నారాయణరావు, సొసైటీ అధ్యక్షులు చింతల సీతారామయ్యలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిడదవోలు పట్టణంలో తెలుగుదేశం కార్యకర్తలు విజయోత్సవాన్ని నిర్వహించి కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుందుల సత్యనారాయణ, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు గూడపాటి వెంకటరావు, నాయకులు అనపర్తి జయ, బొల్లా సతీష్, అంబటి వెంకటరమణ, మద్దుకూరి రాధులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బడుగు బలహీన వర్గాలకు సోమవారం నిర్వహించిన కార్తీక వన సమారాధనకు విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరినీ ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్తీక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరి ఎవరిని విడిచిపెట్టని ఎన్నో కార్యక్రమాలు మీ అందరి మధ్యన తలపెట్టుకుంటూ మీ అందరి గుండెల్లో సుశీల్ రెడ్డి గారి కుమారులు మరి ఆయన పేరు నిలబెట్టే స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమాల్లో ప్రజల నుంచి అందే అర్జీలకు సంతృప్తికర పరిష్కార మార్గాలు చూపాలని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవార్ నుపూర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 219 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ పథకాలు ప్రభుత్వ సేవలు అందడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే త్వరితగతిన పరిష్కరించేందుకే స్పందన రూపొందించినట్లు వివరించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శ్రీ స్వామివారి శేషాచల పర్వతం శివనామ స్మరణలతో మారుమోగింది. స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం ముఖమండపాన్ని పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ద్వారకా తిరుమల మండలంలోని రాళ్లకుంటలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరుని దర్శించేందుకు వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు. భక్తులు గణపతి అమ్మవారిని దర్శించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం భీమవరంలో పేర్కొన్న జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. భీమవరం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తణుకులో సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి 3000 కిలోమీటర్లు కేకును కట్ చేసిన దృశ్యం. తణుకులో ఆఖరి సోమవారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న భక్తులు, శివాలయాల్లో పోటెత్తిన ప్రజలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ మంత్రి పీతానితో కలిసి తడిసిన ధాన్యం రాసులను పరిశీలించిన టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వలవల. మొగదిండి డ్రైన్ ప్రక్షాళన పనులను ప్రారంభించిన ఉండి ఎమ్మెల్యే రామరాజు, మెరుగుపడనున్న పంట పొలాలు. ఆచంట పంచాయతీలో తడిసి ముద్దైన వరిచేలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే చెరుకువాడ, ఇరిగేషన్ అధికారులకు సూచనలు, సలహాలు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాలి, అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వెలగదుర్రు లక్షపత్రి పూజలో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, తాడిమలలో ఇంటింటా పర్యటన. రావులపాలెంలో విజయవంతంగా ముగిసిన బడుగు బలహీన వర్గాల వన సమారాధన, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ క్షేత్ర పాలకుని గుడిలో సందడి చేసిన ఆఖరి సోమవారం భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.